హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. దంతాలు ముఖ సౌందర్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. పళ్ళు తెల్లగా ముత్యాల మెరిసిపోవాలని చాలామంది కోరుకుంటారు. దంతాలు తెల్లగా మెరిసిపోతే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే పళ్ళు పాచి పట్టి పసుపు రంగులోకి మారితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందరిలో ఉన్నప్పుడు నవ్వడానికి చాలా తంటాలు పడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది దంతాలు పాచిపెట్టి పసుపు రంగులోకి మారిపోతాయి. పళ్ళు తోమే విషయంలో బద్ధకం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, కెఫిన్ ఉండే డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, సిగరెట్లు ఎక్కువగా తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. ఇంకొందరు రోజు 2 పూటల బ్రష్ చేస్తారు, కానీ వారి పళ్ళు కూడా పసుపు రంగులోకి మారుతాయి. ఇక ఈ సమస్యలు ఉంటే చాలామంది దంత వైద్యుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు, వేల రూపాయల్లో ఖర్చు పెడతారు. మీరు కూడా పసుపు దంతాలతో ఇబ్బంది పడుతుంటే వాటి తెల్లగా మార్చే సహజ ఇంటి చిట్కాలు ఉన్నాయి. కొన్ని సహజ పదార్థాలు, పెరట్లో దొరికే ఆకులు దంతాల పసుపు రంగును తగ్గిస్తాయి. అవేంటో మన వీడియోలో తెలుసుకుందాం. తులసి ఆకులు. తులసి ఆకుల్లో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాశక మూలకాలు ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసి ఆకుల్ని నమలడం వల్ల దంతాల్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. చిగుళ్ళ ఆరోగ్యం కోసం తులసి ఆకుల్ని నమలాలి. తులసి ఆకులు నమలడం ద్వారా దంతాల పాచి కూడా వదిలించుకోవచ్చు. ఉదయం పళ్ళు తోముకున్న తర్వాత 5 లేదా 6 తులసి ఆకులను నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఆకులను నెమ్మదిగా నమలాలి. తులసి ఆకులు నమలడం ద్వారా అందులో యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాశక మూలకాలు నోటిలోని బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. తులసి ఆకుల్ని నమిలి తినవచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల దంతాలపై పసుపు రంగు తగ్గిపోతుంది. వేపాకులు. చాలామంది వేప పుల్లల్ని దంతాల్ని శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వేపాకులు దంతాల ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. కావిటీస్, దంతక్షయాన్ని తగ్గించడంలో వేపాకులు బాగా ఉపయోగపడతాయి. వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ మూలకాలు కనిపిస్తాయి. ఈ మూలకాలు దంతాల్లోని బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. అంతేకాకుండా నొప్పి, వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజు వేపాకుల్ని నమలడం ద్వారా దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా దంతాల మీద పాచి, గారి కూడా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. పుదీనా ఆకులు. పుదీనా ఆకుల్ని మౌత్ ఫ్రెషర్గా కూడా వాడుతుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉంటాయి. పచ్చి పుదీనా ఆకులను నమలడం ద్వారా దంతాల పసుపు రంగు తగ్గుతుంది. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దంతాలకు కొత్త మెరుపునిస్తాయి. పుదీనా ఆకులను రోజుకు 1 లేదా 2 సార్లు నమలడం ద్వారా దంతాల పసుపు రంగును తగ్గించుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.